హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులు. ఈరోజు మనం పిల్లల గురించి వెరైటీగా బెండకాయతో బజ్జీలను తయారు చేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండిని యాడ్ చేయండి. అలాగే 2 టీ స్పూన్ల బియ్యపు పిండిని యాడ్ చేయండి. తరువాత 1 అర టీ స్పూన్ వాముని కూడా వేసేసుకుందాం. వాము కూడా వేసిన తరువాత ఇందులో మనం ముందుగా గరం మసాలా పొడిని యాడ్ చేసుకుంటున్నాం. గరం మసాలా పొడి వేసిన తర్వాత పిండికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసేసుకొని చేత్తో పిండిలో మనం వేసిన పదార్థాలన్నీ చక్కగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ని వేసి పిండిని మనం బజ్జీల పిండిలా ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా బజ్జీల పిండిని శుభ్రంగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 2 చిటికెల అప్పడాల సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా, దానిని యాడ్ చేసుకోవాలి. అప్పడాల సోడా కూడా ఒక 2 చిటికెలు వేస్తే సరిపోతుంది. మీరు చేసుకునే పిండి క్వాంటిటీని బట్టి వేయండి. ఇప్పుడు అప్పడాల సోడా కూడా వేసిన తర్వాత పిండి కొద్దిగా గట్టిగా కనిపిస్తుంది కదా, ఇందులో కొద్దిగా వాటర్ని వేసి ఇప్పుడు కలిపేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఈ బెండకాయ బజ్జీలు సూపర్గా ఉంటాయండి. పిల్లలకు పెట్టండి. పిల్లలు బెండకాయలు ఎక్కువగా తింటే వాళ్ళ మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. అందు గురించనే మనం అందులోనూ పిల్లలు బెండకాయ జిగురుగా ఉంటుందని తినడానికి అస్సలు ఇష్టపడరు. వెరైటీగా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా చక్కగా తినేస్తారు. అందులోనూ పచ్చి బెండకాయ కాబట్టి ఇంకా మంచి పోషకాలు వాళ్ళకి బాగా అందుతాయి. ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసుకొని ఒక 2 చిన్న బంగాళాదుంపలను ఉడికించి తొక్క తీసి చల్లారిన తరువాత చేత్తో మనం బాగా స్మాష్ చేసేసుకోవాలి. చూసారు కదా, బంగాళాదుంపలు చల్లగా అయిపోయాయి. ఇప్పుడు మనం శుభ్రంగా బంగాళాదుంపలను స్మాష్ చేసేసుకొని ఇందులో మనం 1 అర టీ స్పూన్ వాముని యాడ్ చేద్దాం. వాము ఎక్కువగా తిన్నా ఏమవదండి, చాలా చక్కగా డైజెషన్ కూడా అవుతుంది. వాముని వేసిన తర్వాత 1 అర టీ స్పూన్ సాంబార్ పొడిని ఇక్కడ మనం వాడుతున్నాం. సాంబార్ పొడి కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఒక 2 చిటికెల ఉప్పుని కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ బంగాళాదుంప ముద్దలో మనం వేసిన పదార్థాలన్నీ చక్కగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈలోగా ఒక చిన్న ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో పెట్టుకుంటే తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈలోగా మీరు ఎన్ని బజ్జీలను చేయాలనుకుంటున్నారో అన్ని లేత బెండకాయలను తీసుకొని వాటి మోటికలను తీసి మధ్యకి కట్ చేసి రెడీగా ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు చూశారు కదా, చూడండి బెండకాయలు ఎంత లేతగా ఉన్నాయో. ఇలాంటి బెండకాయతో మనం బజ్జీలను చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లోపల స్టఫింగ్ కూడా పెడుతున్నాం కాబట్టి ఈ బెండకాయ స్టఫింగ్తో తింటే తీయగా చాలా బాగుంటుందండి. ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేస్తున్నాం, ఆ హీట్కే చక్కగా ఫ్రై అయిపోతుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది, మెత్తగా స్మూత్గా ఉంటుంది బెండకాయ. ఇలాంటి బెండకాయలను పిల్లలకు పెట్టామంటే వాళ్ళకి మంచి పోషకాలు కూడా లభిస్తాయి. అందులోని వేడి వేడి అన్నం వండేసి మనం కొంతసేపు ముందు అన్నం వండేసిన తరువాత లేత బెండకాయలను మోటికలను తీసేసి అన్నంలో గుచ్చి ఉంచండి. అన్నం తినేటప్పుడు ఆ బెండకాయలను తినండి, చాలా టేస్టీ, హెల్దీ కూడా. ఇప్పుడు మనం బెండకాయలను శనగపిండిలో ముంచి ఆయిల్లో వేసేసాం కదా, ఇప్పుడు అది డీప్ ఫ్రై అవుతుంది. ఈ విధంగా వేసిన ఒక 2 నిమిషాల తర్వాత టర్న్ చేసేసుకుంటే చూసారు కదా, మన టేస్టీ బెండకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో
కారం కూడా మనం యాడ్ చేయలేదు, ఎందుకంటే పిల్లల గురించి మనం చేస్తున్నాము కాబట్టి. అదే కారం తినే పిల్లలైతే కారాన్ని కూడా కొద్దిగా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. కారం తినని పిల్లలైతే ఈ విధంగా చేయండి, సూపర్గా ఉంటుంది. పెద్దవాళ్ళైనా పిల్లలైనా సరే చాలా ఇష్టపడతారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు కానీ నచ్చినట్టయితేనే ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని తీసి పక్కన పెట్టేసుకొని మిగతా బెండకాయలు అన్నింటినీ కూడా ఇలా బజ్జీలుగా వేసేసుకొని పిండిలో ముంచి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేయడమే. చూసారు కదా, చాలా సింపుల్ హెల్దీ ప్రాసెస్. మీరు చక్కగా ఇలా విధంగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం మీద నుండే పిండి గురించి కాదండి, లోపల ఉండే బెండకాయ గురించి అనేసరి ఈ రెసిపీని తయారు చేయండి, పిల్లలకు పెట్టండి. చాలా మంచి పోషకాలు బెండకాయ వల్ల లభిస్తాయి, మైండ్కి కూడా చాలా మంచిది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. చూసారు కదా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.